హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే నాటుకోడి చికెన్ అండి. నాటుకోడి చికెన్ అంటే ఇటు ఆంధ్ర, తెలంగాణ వేరే వేరే స్టైల్లో చేస్తారు. నేనైతే మన ఆంధ్ర స్టైల్లో చేస్తానండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో వాటర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసుకోవాలండి. ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించిన తర్వాత బ్రౌన్ కలర్లో రావాలండి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయి దగ్గరికి వచ్చేవాలి చిన్నగా. దాంట్లో మనం కరివేపాకు, కొత్తిమీర కూడా అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగించుకున్న తర్వాత అవన్నీ దగ్గరికి వేపుకోవాలండి. మొత్తం అంతా కూడా దగ్గరికి రావాలి. ఆ ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ కలర్లో వచ్చాలండి. బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోనండి. అంటే చికెన్ అనగా దాంట్లో కొంచెం ఉంటాయి కదండి, చికెన్ వెంట్రుకలు లేకపోతే దాంట్లో కొంచెం డబ్బా అలాంటివి ఉంటాయి. నేనైతే అవి మొత్తం తీసేసి క్లీన్ చేసేస్తానండి, నీట్గా చేసేస్తాను. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు కానీ సో నేను చాలా నీట్గా చేస్తానండి. ఒకరికి 2 times చికెన్ అనేది కడుగుతాను, ఎందుకంటే చికెన్ కొంచెం నీటిగా ఉంటుందండి. సో ఆ నీటికోవడం కోసం నేను ఒకరికి 2 సార్లు కడుగుతాను. ఆ చికెన్ వేసిన తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా విడిపోవాలండి. విడిపోయిన తర్వాత బాగా మగ్గిపోవాలి. మగ్గినంత వరకు కూడా అవన్నీ ముక్కలన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది కదండి. చూడండి, మూత పెట్టేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది కదండి. ఎగిరిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా వేరేగా మొత్తం ముక్కలన్నింటినీ కలుపుకోవాలండి. ఇది నాటుకోడి మాంసమే కదండి, సో ముక్కలు గట్టిగా ఉంటాయండి. బాయిలర్ అయితే మనకి మెత్తగా ఉంటుంది, నాటుకోడి మాంసం కాబట్టి మనకి గట్టిగా ఉంటుందండి. దుమ్ములు కూడా చాలా గట్టిగా ఉంటాయండి, బోన్స్ అనేవి. సో వాటికి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే నార్మల్గా వండుతున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు అనేవి ముక్కలు ఆయిల్లో బాయిల్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా కుక్కర్ అనుకోండి ఒక 1 or 2 విజిల్స్తో అయిపోద్ది. కానీ ఇది నార్మల్గా చేస్తాను కాబట్టి టేస్ట్ బాగుండాలని చెప్పేసి నేను ఇలా చేస్తున్నానండి. సో బాగా ముక్కలన్నీ కూడా ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన కారం అండి. నేనైతే మేము ఎక్కువ కారం తింటామండి, సో నేను 2 స్పూన్ల కారం వేసానండి. అలాగే 1 స్పూన్ సాల్ట్, నేను రాక్ సాల్ట్ వాడతానండి, మీరు ఏ సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. సో అలాగే 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని కూడా బాగా కలయబెట్టుకోవాలి. కలయబెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఉంచుకోవాలండి. నేను దాంట్లో పెరుగు కూడా వేసానండి. పెరుగు ఎందుకు వేసామంటే పెరుగు అనేది కొంచెం ముక్కలకు పట్టి టేస్ట్ వస్తుందండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే ముందు చికెన్తో పాటు పెరుగు అలాగే మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటారు. సో నేనేంటంటే నాకు అప్పటికే లేట్ అయిపోయిందండి వంట చేయడం. అందుకని నేను ఏం చేశానంటే ముందుగా ఇలా ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి ఆనియన్స్ అయిపోయిన తర్వాత చికెన్ ముక్కలన్నీ వేసేసి అలాగే కారం, ఉప్పు వేసేసి చేసేదారండి. దాంట్లో పెరుగు వేసి మీకు కావాలంటే చికెన్ ముక్కల్లో కారం, ఉప్పు అలాగే పెరుగు ఇవన్నీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చండి. పక్కన పెట్టుకున్న తర్వాత అది ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత సో మీరు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసచ్చు. చూడండి, నేను దీంట్లో ఎగ్స్ వేస్తానండి. ఎగ్స్ అంటే అవి పారం కూడా కదండి, గుడ్లు పెట్టండి. సో దాంట్లో గుడ్లు అనేవి గుడ్లు కూడా ఉంటాయి. నేను గుడ్లు ముందు వేస్తే అవి అక్కడ పేలిపోతాయి అని చెప్పేసి నేను తర్వాత
లాస్ట్లో వేసానండి. లాస్ట్లో వేయడం వల్ల అంటే గుడ్డు అంటే చీలిపోకుండా ఉంటుందండి, అంటే పేలిపోకుండా ఉంటుందండి. సో అవైతే గుడ్లు గుడ్లులాగా ఉంటాయండి. సో చూసారు కదండి, లాస్ట్ వచ్చేసిన తర్వాత ఆ వాటర్ కొంచెం మగ్గిపోయిందండి, అదే ఎగిరిపోయిందండి. అందుకని నేను సొంతంగా ఆడించుకున్న మసాలా అనేది వేసుకున్నానండి. నేను మా ఇంట్లో సొంతంగా ఆడించుకున్నానండి మసాలా. ఆ మసాలా ఎలా ఆడించుకున్నానో నెక్స్ట్ వేరే నాన్ వెజ్ ఐటెం చేసిన వీడియోలో మీకు పెడతాను చూడండి. ఆ తర్వాత చూడండి, ఇది మసాలా అండి. ఈ మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి కూర. మా బాబు బర్త్డేకి ఆడిచ్చామండి అన్ని రకాల మసాలా వేసి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆ మసాలా వేసిన తర్వాత. సో మీరు కూడా నేను చెప్పిన తర్వాత ఆ మసాలాను ట్రై చేసుకోండి. ఈ కూర బాగా కలబెట్టుకోండి. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి. ఎగిరిపోయింది కాబట్టి మనం లాస్ట్కి వస్తుంది కాబట్టి కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలండి. అంటే లాస్ట్లో కొత్తిమీర చల్లితే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం స్మెల్ బాగుంటుందండి చికెన్ కర్రీకి. సో నేను అందుకని లాస్ట్లో వేసుకున్నాను. మీకు నచ్చితే లాస్ట్లో ముందే వేసుకోవచ్చు, లేదా లాస్ట్లో వేసుకోవచ్చండి. సో కర్రీ అయితే దగ్గర అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.